హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ తేజ్ ఆఫీషియల్. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ రాలేదనుకుంటున్నారు? సారీ గైస్, ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి. ఇప్పుడైతే పెళ్లి కూతురు అప్పగింతలు బొట్లు అవి పెడుతుంది, గడపకి పూజ చేసుకుంటుంది. పూజ చేసుకుని అంటే గడపకు మొక్కుతుంది. ఆ గడపనేమో బయట గడపేమో అంచుతలేదు, అందుకే మేము అందరం నవ్వుతున్నాం. అక్కడ కాళ్ళు కొంచెం లేపి లేపి పెడుతుంది, మళ్ళీ ఇప్పుడు కింద పెడుతుంది. అక్కడ నా పైన హ్యాండ్ పైన కొంచెం టేబుల్ టైపు పడ్డది, అందుకే నవ్వుతుంది ఆమె. ఇప్పుడైతే చాలా ఎమోషనల్ మూమెంట్, ఏడుస్తుంది బాగా. అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి. డ్యాన్స్ ఆడు అని చెప్పి మా పిన్ని అంటుంది. నేను చేయను అన్నది. కొంచెం ఒక మూమెంట్ ఉంటుంది గుర్తుకు అని చెప్పి చేయంటే ఇంకా చేసింది. మా పిన్ని ఇంకా మా అత్త కూతురు అందరం కలిసి కొంచెం డ్యాన్స్ చేయడం. ఆడు కొంచెం ఆడని చెప్పి అట్లా కొంచెం ఆడిపించినాం ఒక హాఫ్ అన్ అవర్ దాకా. చేసింది బాగానే, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఏడుస్తుంది, మా పెద్దమ్మ కూతురు ఏడుస్తుంది, డ్యాన్స్ ఆడుతుంది. అసలు ఏందో అర్థమవుతలే. మా అత్తమ్మ అంటుంది డ్యాన్స్ ఆడు అని చెప్పేసి. మళ్ళీ మేము స్టార్ట్ చేసినాం డ్యాన్స్ ఆడు, మళ్ళీ ఆమెను గుంజుకున్నాం. ఆడు అని చెప్పేసి బ్రతిమలాడితే మళ్ళీ కొంచెం సేపు ఆడింది, జరసేపు బాగానే. నేను మా పిన్ని కొట్లాడుతున్నాం ఒక దగ్గర. వాళ్ళ మామతో ఆడుతున్నది, వాళ్ళ పెద్ద మామతో ఆడుతున్నది డ్యాన్స్. వాళ్ళ అత్తమ్మని గుంజుతుంటే వాళ్ళ అత్తమ్మ వస్తలేదు. నువ్వే ఆడు అనేసి అని అంటుంది. ఇప్పుడైతే అందరు కాలు కడుగుతున్నారు. అన్న కాలు కడుగుతున్నాడు. తనకి అన్న, మాకు తమ్ముడు. మా పెద్దమ్మ కాలు కడుగుతుంది ఇప్పుడు. ఇక అందరు కాలు కడుగుతున్నారు, ఒక్కొక్కరు వచ్చి. ఇంకా గల్లీ వాళ్ళందరూ చూస్తున్నారు. మా అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు, పెద్ద మామ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు వచ్చి కాలు కడుగుతున్నారు పెళ్లి కూతురు. ఇప్పుడైతే డాడీ వచ్చిండు, డాడీ కాలు కడుగుతుంది. కర్ణాన వచ్చిండు, మమ్మీ వచ్చింది ఇప్పుడు. మమ్మీ కూడా కాలు కడుగుతుంది. అందరైతే బాగా ఎమోషనల్ అయిపోయారు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు కూడా బాగా ఏడ్ చేసింది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా చెల్లె వాళ్ళు కూడా అందరు కాలు వచ్చి మొక్కినారు. అక్క చెల్లెలు అన్నప్పుడు అందరు కొట్లాడతారు, మళ్ళీ ఒకటే అవుతారు. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ దాకా మనం దింపి రావాలి ఇప్పుడు. మా పెట్టాడితో మళ్ళీ మాట్లాడి పలకరించి వస్తుంది. మళ్ళీ మా మమ్మీతో ఏడుస్తుంది. మా మమ్మీ అయితే చక్కెర వచ్చి పడిపోయింది, ఏడ్చి. మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు ఆగినాం ఫ్రెండ్స్. మమ్మీ పడిపోయిందంటే మళ్ళీ ఇంకా ఇంటి పక్కన ఆంటీ ఆమెకి పలకరింపలేదంటే మళ్ళీ ఒకసారి పలకరించి వస్తుంది. వీళ్ళిద్దరు అయితే అస్సలు మాట్లాడుకోరు. ఎన్ని ఫైట్స్ అయినాయంటే వీళ్ళ మధ్యలో చాలా ఫైట్స్ అయినాయి, కానీ పోయే టైంలో మాత్రం అస్సలు మాట్లాడుకోలేరు. ఇప్పుడైతే ఒకళ్ళు నేర్చి ఒకళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఆ బాండింగే వేరే ఉంటుంది.
సిస్టర్ బాండింగ్స్ అన్నా, అన్న చెల్లెల బాండింగ్ అన్న ఇట్లనే ఉంటుంది. ఇక్కడ మన అర్జున్ అన్న కూడా పలకరించింది, పోయేసి వస్తా అన్న అని చెప్పేసి. ఇప్పుడు మా అన్న అయితే ఏమైనా ఎత్తుకొని తీసుకుపోతుండు టెంపుల్ దాకా. దింపు, నన్ను గుడి వచ్చింది దింపు అని చెప్పేసి అని అన్నది, దింపేసింది. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి కొబ్బరికాయ అది కొట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. టెంపుల్ క్లోజ్ ఉండే, మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి పోయి మళ్ళీ అగరబత్తి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి మళ్ళీ మా డాడీకి పోయేసి వస్తా అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసినాక మళ్ళీ కొంచెం సేపు ఆడు అని చెప్పేసి అంటే ఆడను అని అంటుంది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోతుంది గైస్ కార్లో. ఇక మార్నింగ్ పెళ్ళికి అయితే వెళ్ళిపోదాం. నైట్ అయితే అస్సలు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఇప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి ఉండే. ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి చూడండి, అందరు నిద్ర మబ్బులనే ఉన్నారు ఫ్రెండ్స్. మా సిస్టర్ శివాని, కృష్ణ అయినా, మా పిన్ని, మాన్వి, బుడ్డోడు, మా మమ్మీ, ఇక అందరు నిద్ర మబ్బులోనే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి బస్సులో కూర్చున్నాం ఫ్రెండ్స్. మా బాబాయ్ హాయ్ చెప్తున్నాడు, మా ఆయన కూర్చున్నాడు, అందరూ కూర్చున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అంత మబ్బులు అవి ఎంత ఫ్రెష్గా తయారై వచ్చిర్రు. ఇంకా పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, నాటువంటి పెళ్ళి దగ్గరికి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాను. అమ్మ మా ఫ్రెండ్ నడు పోదామని అంటున్నారు. పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసినాం, మండపం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎంట్రీ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. పెళ్ళి కొడుకు అయితే స్టేజ్ మీదకి ఎక్కేసిండు, పెళ్ళి కూతురుని వదిలేసి. మళ్ళీ పెళ్ళి కూతురు ఎక్కింది వెనకాలనే, నాకు ఒక్కడికే వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పేసి ఆమె మళ్ళీ వెనకాల వెళ్ళింది. ఇలా అందరు చుట్టాలు, ఇంకా అక్కడైతే వంటలు స్టార్ట్ అయిపోయినాయి. రా అని చెప్పి పిలుస్తుంది, మళ్ళీ నేను రాకపోతే ఎట్లా ఫ్రెండ్స్, అందుకే నేను కూడా స్టేజ్ పైకి వెళ్ళిపోయినా. వీళ్ళిద్దరు కూర్చొని అవైతే పూలదండలు తీసుకొచ్చారు, అంబేద్కర్కి వేయనీకి, ఇంకా గౌతమ్ బుద్ధకి వేయనీకి. మా డాడీని అయితే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, ఎక్కడున్నారు రా అని చెప్పేసి పిలిస్తే అప్పుడు వచ్చారు. ఇంకా వీళ్ళందరూ ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా మంత్రాలు అయితే చదువుతున్నారు, ఆ కార్డ్ పైన ఏవేవి ఉన్నాయి అవన్నీ చదువుతున్నారు. చదివి ఇంకా అంబేద్కర్ దగ్గర అయితే ఫ్లవర్స్ వేసి వాళ్ళని కూర్చోమన్నారు. ఇంకా వీళ్ళ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా వేయమన్నారు. తర్వాత ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులు వేస్తారు అన్నమాట. వాళ్ళు పూలదండలు వేసి క్యాండిల్ అది ముట్టిస్తారు ఫ్రెండ్స్. ఇంకా క్యాండిల్ అది ముట్టేయమంటున్నారు, వాళ్ళకి ముట్టిస్తున్నారు అందరు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ మంత్రాలు అవన్నీ. ఇంకా కూర్చొని వాళ్ళు చదువుతున్నారు. అందరు నమస్కరించి పెట్టాలి చేతులు అని చెప్పేసి, మేము చెప్పేంత వరకు జోడించే పెట్టాలి, తీయొద్దని చెప్పేసి చెప్పారు. వేద మంత్రాలు అంటారు కదా, ఆ వేద మంత్రాలు చదువుతున్నారు ఫ్రెండ్స్. కాకపోతే మన తెలంగాణ టైప్ కాకుండా మరాఠీ సైడ్ పెళ్ళి ఇది. పెళ్ళి కూతురు వాళ్ళ పెద్దక్క
వాళ్ళు సాధు వాళ్ళే చదువుతున్నారు ఇప్పుడు మంత్రాలు. దీనికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అందరు కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే అస్సలు పెట్టలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పలేదు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా సైలెంట్, బాగా స్ట్రైట్గా కూర్చొని వాళ్ళిద్దరు కూడా పాటిస్తున్నారు. మా మమ్మీ, మా డాడీ, ఇంకా వాళ్ళ తరపు నుంచి కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఏముందా అని చెప్పేసి, ఇంతసేపు ఏం మాట్లాడుతురా అని చెప్పి చూస్తున్నారు. మా పాప హాయ్ చెప్తుంది, మా ఫ్రెండ్ కూడా హాయ్ చెప్తుంది. కానీ చాలా ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండాకాలం చాలా ఉబ్బరిస్తుంది. దారాన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అందరికీ, అంటే స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి దారం ఇచ్చారు, వైట్ దారము. తర్వాత ఆ దారాన్ని అందరి చేతిలో పట్టుకొని ఏదైతే వాళ్ళు ఏదైతే మంత్రాలు అంటున్నారో అదే అనాలని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంక అందరు చేతుల నుంచి తీసేసుకొని ఇంక వాళ్ళని అయితే నించోబెట్టారు. ఇప్పుడైతే పూలదండలు అంటే 7 ప్రామిసెస్ ఉంటాయి కదా, ఆ ప్రామిసెస్ అనేది తనతోని అమ్మాయితోటి ఇద్దరితోటి చెప్పిపించి ఇద్దరితోని మాట్లాడిపిస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మాయి మాట్లాడుతుంది. సెవెన్ ప్రామిసెస్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు తెలుగులో అంటే ఏదైతే పంతులు గారు చెప్తారో అవన్నీ సేమ్ ఇట్లానే, కాకపోతే మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తారు, అంతే డిఫరెన్స్. తనకేమో మరాఠీ రాదు, కానీ ఇక్కడ మాత్రం మరాఠీ కంపల్సరీ. ఏదో వచ్చినట్టు లైట్గా చెప్తుంది, వాయిస్ తక్కువ చిన్నగా మాట్లాడుతుంది. వినిపించకపోతే ఆ వాయిస్ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అబ్బాయి ప్రామిస్ చేస్తాడు. అమ్మాయిది అయిపోయింది కాబట్టి ఇప్పుడు అబ్బాయికి, అమ్మాయి ఏదైతే చెప్పిందో సేమ్ తనకి కూడా అట్లనే సేమ్ చెప్తారు ఫ్రెండ్స్. నేను తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా, చిన్న ఏ కష్టం వచ్చినా కూడా నేను తనకి తోడు ఉంటా అని చెప్పి చిన్న ప్రామిసెస్ చేపిస్తారనమాట. చేపించినాక అప్పుడు మీరు చూడండి కదా ఫ్రెండ్స్, అన్నీ నేనే చెప్పేస్తే ఎట్లా.
మీరు ముంగట చూస్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తుంది కదా చెప్పాలని. తన వాయిస్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్. మొత్తం వాయిస్ అనేది చేంజ్ అయిపోయి అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి చాలా డిఫరెన్స్ కదా ఫ్రెండ్స్. వాయిస్ అనేది చేంజ్ అయిపోయి వాయిసే వస్తలేదు తనది. గట్టిగా మాట్లాడు అని చెప్పేసి అంటున్నారు. తనైతే ట్రై చేస్తుండే కానీ వస్తలేదు వాయిస్ అయితే. ఇంకా మీ ఆ చిన్న పొరడు రివేషన్లో అయితే అక్షంతలు తీసుకొచ్చిండు, అంటే ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడైతే పూలదండలు ఇచ్చారు. దాంతో మంగళసూత్రం అంటారు కదా, దానికి కూడా పెట్టేస్తారు. జూమ్ చేసి అయితే చూపిస్తున్నా కదా మీకు, అదే మంగళసూత్రం. మా సైడ్ అయితే ఇట్లా వేస్తారు. మన తెలంగాణ సైడ్ అంటే మాత్రం అది పసుపు కొమ్మ ఇంకా పుస్తే ఉంటుంది కదా, అది కడతారు. మా సైడ్ అయితే సేమ్ ఇట్లానే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఏదో మంత్రాలు చెప్తున్నారు, శ్లోకాలు. అవి అయిపోయాక సాధు అని అనేసి అని అంటారు. అప్పుడు పెళ్ళి కూతురు వేస్తుంది, తర్వాత పెళ్ళి కొడుకు వేస్తారు. వేసేసింది ఫ్రెండ్స్. పెళ్ళి కూతురు అయితే ఫోటో దింపుతున్నారు. చాలా సీరియస్ అయిపోయింది పెళ్ళి కొడుకు అయితే. పెళ్ళి కూతురు వేస్తుంది, పెళ్ళి కూతురు మెడలో వేసిండు ఇప్పుడు పెళ్ళి కొడుకు. అది కొంచెం ఆడ జడకు తట్టుకుంటే తీస్తున్నారు ఫ్రెండ్స్. ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు అక్కడ, అందుకే కొంచెం వెయిట్ చేయించారు. అయిపోయింది ఫ్రెండ్స్ పెళ్ళి. ఇప్పుడైతే అందరు స్టేజ్ మీదకి అయితే రాలేరు కాబట్టి పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకుకి అయితే కిందికి తీసుకుని వెళ్తున్నారు. తీసుకెళ్ళి అక్షంతలు అందరితో వేయించుకున్నాక మళ్ళీ స్టేజ్ పైకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకో సైడ్ ఎక్కడ వేయలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ సైడ్ వెళ్తున్నారు ఫ్రెండ్స్. అందరు స్టేజ్ దగ్గరికి రావాలన్నా కూడా స్టేజ్ పైన అంత చిన్నగా ఉంది కదా కొంచెం, సో అందుకే మనమే వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి అక్షంతలు అందరితో వేయించుకొని డ్రెస్ చేంజ్ చేయించుకొని వచ్చినారు. వీళ్ళైతే పెళ్ళి కొడుకు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదైతే బట్టలు పెడుతున్నారో ఇక్కడ చూడు, నేను వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పానంటే హాయ్ చెప్తుంది. వీడియో తీస్తుంది అని చెప్పేసి అని అంటుంది మా అక్క. వీళ్ళకైతే పెళ్లి బట్టలు పెడుతున్నారు. ఇక్కడేమో డ్యాన్స్ చేసేటోళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది రష్ ఉన్నారు ఫ్రెండ్స్. అందరు డ్యాన్స్ చేసేటోళ్ళు డ్యాన్స్ చేస్తారు, అంటే కొంచెం డ్రింక్ చేసుకొని ఉన్నారు, అదే చేస్తున్నారు ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే. ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు, అప్పుడే తింటున్నారు. మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంట్రీ వెళ్ళిపోదాం. ఇది పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు. బయటది ఇక్కడదేమో హాల్ ఫ్రెండ్స్. ఇక్కడనేమో కిచెన్, ఇక్కడనేమో బెడ్రూమ్,